ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన కీలక పదవుల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. కానీ కాంగ్రెస్ కేడర్లో అసంతృప్తి గుర్తించిన పార్టీ హైకమాండ్ పదవుల భర్తీపై క్లారిటీ ఇచ్చిందే. 1-2 రోజుల్లో దాదాపు 30కి పైగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయా? మరి నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కబోతున్నాయి? తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఒక అడుగు ముందు 6 అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా కష్టపడిన కేడర్కు పదవుల పంపకం మాత్రం జరగటం లేదు. దాంతో ఆశావహులంతా పదవుల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అటు పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసహనాన్ని గుర్తించిన అధిష్టానం మరో 2 రోజుల్లో కీలకమైన కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లుగా మీడియాకు లీకులిచ్చారు. ఇక పదవుల భర్తీకి సంబంధించిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ భేటీ అయ్యారు. కానీ ఇప్పటికీ పదవులు భర్తీ కావటం అసాధ్యమని గాంధీ భవన్లో వినిపిస్తున్న టాక్. కొద్ది రోజులుగా నామినేటెడ్ పదవుల భర్తీపై తెగ ప్రచారం జరుగుతుంది. పదవుల భర్తీ ఇప్పుడే అన్నట్టుగా నేతలు హడావిడి చేశారు. కానీ ఏడాది కాలంగా అనేక సార్లు గడువులు మారాయి. ఫిబ్రవరిలో స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ మార్చి 15 నాటికి ప్రక్రియ పూర్తవుతుంది అని ప్రకటించినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. అధికార దాహం తీరని ద్వితీయ శ్రేణి నాయకులు ఇక మాకు పదవులు రావు అనే నైరాస్యంలో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు పరిపాలన, మరోవైపు జాతీయ స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పార్టీ సంస్థాగత విషయాలను పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుండా టీపీసీసీ చీఫ్ కూడా అడుగు ముందుకు వేలేని పరిస్థితి నెలకొంది అంటున్నారు. అయితే పదవుల భర్తీ రోజురోజుకి ఆలస్యం అవుతుండటంతో కేడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా దక్కకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 2.5 ఏళ్ల పాలన గడిచిపోయింది. మిగిలిన తక్కువ సమయంలో పదవులు దక్కించుకుని ఏం లాభం అన్న ఆవేదన వారిలో కనిపిస్తుంది. ఈ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని విపక్షాలు కాంగ్రెస్ నాయకులకు గాలం వేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతోనే రేవంత్ రెడ్డి ఈ వేగవంతమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే 1-2 రోజుల్లో ఈ పదవులకు సంబంధించిన క్లారిటీ ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద తొలి విడతలో దాదాపు 30 నుంచి 40 కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇందులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని, ముఖ్యంగా మహిళలకు 20% వాటా ఇవ్వాలని సీఎం భావిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ పార్టీలోని సీనియర్లకు, జూనియర్లకు మధ్య సమతుల్యత సాధించడం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా మారింది. ఒకరిని ప్రసన్నం చేస్తే మరొకరు అలిగే పరిస్థితి ఉండడంతో జాబితా రూపకల్పనలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేడర్లో నమ్మకం కలగాలంటే ఈసారి ప్రకటనలు కాకుండా నియామక ఉత్తర్వులు నేరుగా వెలువడాల్సి ఉంది. ఈ 2 రోజుల్లో గనుక నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగకపోతే అసంతృప్తి సెగలు మరింత ముదిరి పార్టీని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందనే చర్చ సైతం లేకపోలేదు.